Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. విజయవాడలోని సింగ్ నగర్, చిట్టినగర్, సితారా, ఆర్ఆర్పేట ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతాలకు బోట్లలో వెళ్లి బాధితులను సహాయం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. రాత్రి వేళల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోట్లలో ఇంటింటికి వెళ్లి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఒకవైపు కృష్ణానది, మరోవైపు బుడమేరు మొత్తం కూడా విజయవాడని ముంచెత్తింది. రాత్రి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇటు చిట్టినగర్, సితారా, అలాగే సింగ్ నగర్, అన్ని ఆర్ఆర్ పేట ఏరియాలన్నింటినీ కూడా నీరు ముంచెత్తింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముఖ్యంగా అక్కడ చిక్కుకున్నటువంటి వారికి రాత్రి సమయంలో కూడా పూర్తిగా సేవలు అనేవి అందిస్తూ ఉన్నారు. మొత్తం చెన్నై నుంచి 30 మంది టీం, 30 మెంబర్స్ టీం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉదయం మార్నింగ్ 4 గంటల నుంచి కూడా వీళ్ళందరూ రెస్క్యూ చేసేటటువంటి పనుల్లో ఉన్నారు. మనకు చూడొచ్చు, మనం రాత్రి సమయంలో వీళ్ళు చేస్తున్నటువంటి రెస్క్యూని మనం చూడొచ్చు. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధులు గాని, చిన్నపిల్లలు గాని వాళ్ళని వరద నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఉదయం నుంచి దాదాపు 400 మందిని, అంటే కొద్దిగా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు 400 మందిని వరకు తీసుకొచ్చారు. ఇక్కడ లైట్లు ఉపయోగించుకుని వారందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కరెంట్ లేదు. ఇక్కడ ఒక బాధితురాలు ఎవరైతే ఉన్నారో లోపల ఒక సాయం కోసం ఇవిడ అడిగింది. అమ్మ, ఎవరున్నారు లోపల? నాన్న, మా అత్తయ్య, పాప, మా ఆడబిడ్డ, మొత్తం చాలా మంది ఆగిపోయారండి ఉన్నారు. కిందంతా నీళ్ళు వచ్చి ఉండలేందుకు, తినడానికి తిండి కూడా లేదు. అటు పక్కన వాటర్ లేదు, భోజనం సరిగా అందించేటడు, పస్తులు తలండి, కరెంటు లేదు, దోమలు కుట్టి చాలా ఇబ్బందులు పడుతున్నానండి. నేను వెళ్ళి తేలైన పరిస్థితి వచ్చింది. పీక వరకు నీళ్ళు, ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. ఎలా తేవాలి కూడా మాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీరు వీళ్ళు అడిగారు కదా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని, ఏమన్నారు వెంటనే? షుగర్ పేషెంట్ ఉంది, ప్లీజ్ సార్, బట్ మా సార్ వచ్చారు. ఇప్పుడు ఈ చీకట్లో అయినా పర్వాలేదు, నేను తీసుకెళ్తానని చెప్పి ఆగమన్నారు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు సార్. ఇది చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం నిమిత్తం అడిగితే వెంటనే వాళ్ళు ఆ బాధితులను తీసుకురావడానికి వెంటనే అర్ధరాత్రి సమయాల్లో కూడా తమ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో, అంటే ముంపు బారి నుండి పడి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు, చిన్నారులు, వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేటటువంటి పనిలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మనం అంటే నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి, చీకటి, కరెంట్ లేదు, ఒక పక్క మరో పక్క ఫుడ్ కూడా అందనటువంటి పరిస్థితి. ఈ బృందాలు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వీళ్ళందరూ ఇదే తరహాలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా ఈ లోపల ఉన్నటువంటి వారికి ఇంకా సేవలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ వరద పెరిగినప్పటికీ తగ్గినప్పటికీ 30 మంది టీమ్స్ ఎవరైతే ఉన్నారో 30 మంది టీం, చెన్నై నుంచి వచ్చినటువంటి టీం ఇక్కడ ప్రస్తుతానికి చిట్టినగర్ ఈ ప్రాంతంలో కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. దీంతో కొంతవరకు కూడా బాధితులకు ఉపశమనం లభిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చిట్టినగర్ కుండల మార్కెట్ ప్రాంతంలో రాత్రి సమయంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ వచ్చినటువంటి సమయంలో ఏదైనా మంచినీరు వచ్చిందేమో, లేకపోతే ఆహార పొట్లాలు వచ్చాయేమో అనేటటువంటి ఒక ఆశతో చాలా మంది వరద బాధితులు ఆ లైట్లు చూసి వెంటనే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం అనుకోవచ్చు. ఇక్కడ పై ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కొంతమంది చాలా వరకు ఖాళీ చేసేసినప్పటికీ కూడా కొంతవరకు సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి ఒకళ్ళో ఇద్దరు ఇళ్లలో ఉండిపోతున్నారు. మిగిలిన వాళ్ళందరినీ తమ కుటుంబాలను తెలిసిన వాళ్ళ ఇంటికో లేకపోతే దగ్గరలోని ఇక్కడ ఏవైతే ఉన్నాయో హోటల్స్ లోనో తీసుకెళ్లారు. చాలా మంది ఇప్పుడు భోజనం ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మొత్తం అంటే బాధితురాలు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది ఒక అడ్రస్ చెప్పడంతో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడికి చేరుకుంటుంది. ప్రమాదకర పరిస్థితుల్లో నిజంగా ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇక్కడ వాళ్ళని ఈ పరిస్థితుల్లో బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని వాళ్ళు కోరుకోగానే వారికి సమాచారం అందగానే వెంటనే వాళ్ళని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మనం అడుగడుగు దాటి లోపలికి వెళ్తున్న కొద్దీ పరిస్థితి ఇంకా భయంకరంగా, దయనీయంగా కనిపిస్తూ ఉంది.
ఇక్కడ బైకులు చూడొచ్చు. ఇంకా ఒక పక్కన వినాయక మండపాలు సగం వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్లలోకి అసలు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది అడుగుతున్నారు, పడవ కనిపించగానే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయా, భోజనాలు ఉన్నాయని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడలో రాత్రి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక రకంగా స్ట్రీట్ లైట్స్ వరకు కూడా వెలుగుతున్నాయి. చూడొచ్చు, ఇగో ఇక్కడ మనం ఏదైనా బోట్ వస్తే వెంటనే పైనుంచి బకెట్లన్నీ కూడా ఏ రకంగా కిందికి వేస్తున్నారు వాటర్ ప్యాకెట్ల కోసం, భోజనాల కోసం. నిజంగా ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. వందలాది మంది, ఎంతో మంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా చీరలకి బకెట్లు కట్టి ఆహార పొట్లాల కోసం అలాగే మంచినీటి కోసం. నిజంగా గతంలో ఎప్పుడు కూడా మనం చూడనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం ఇక్కడికైతే చేరుకున్నారు. ఇంకా ఏ రకంగా విజయవాడలో పరిస్థితులు ఉన్నాయనేది మరింతగా లోతుగా వెళ్ళి మరింత దూరం వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎన్టీవీ అయితే చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, విజయవాడ.